హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎంతో హెల్తీగా ఉండే దగ్గాకు పచ్చడి చేసుకుందామండి. హెల్తీ అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు దానికి మనం ముందుగా ఒక బౌల్ వచ్చేసి వేరుశెనగ గుళ్ళు తీసుకుందామండి. వాటిని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని దూరగా వేయించుకోవాలి. అవి బాగా వేగుతూ ఉన్నప్పుడు చిటపట అంటాయి చూడండి, అప్పుడు బాగా వేగాయి అని మనకు అర్థం అనమాట. చూసారా, నేను పైన వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆ షేడ్ వచ్చేటట్టు వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము. అవి కూడా చల్లారిపోతూ ఉంటాయి. అదే బండిలో మళ్ళీ మనం ఎండుమిర్చి వేసేసుకుందాం. ఒక 15 వరకు ఎండుమిర్చి వేసుకుందాము. అవి వేగుతున్నప్పుడు ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు, ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి జీరా వేసుకుందాము. జీలకర్ర ధనియాలు వేసుకోవడం వల్ల ఎంతో ఫ్లేవర్ వస్తుందండి చట్నీ. ఓకే, అవి కూడా బాగా కొంచెం ఆయిల్ వేసేసుకొని బాగా వేయించుకోవాలండి. పచ్చివాసన అనేది అస్సలు ఉండద్దు. ఓకే, బాగా వేయించేసుకొని అవి కూడా తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాము. అవి కూడా చల్లారుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అదే బాండిలో కొంచెం ఆయిల్ మళ్ళీ వేసుకొని మనం ముందుగా తీసి పక్కన పెట్టించుకున్న దగ్గాకు తీసుకుందామండి. చూసారా, ఆకు ఇలా ఉంటుందన్నమాట. మనం ఇంట్లో ఒక చిన్న మొక్క వేసామంటే పెద్ద చెట్టుగా తయారవుతుందండి. అది దానికి ఎక్కువ వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు, తొందరగా పెరిగిపోతుంది. ఇది జలుబు అలా చేసినప్పుడు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మనం రోజు ఒకటి తినొచ్చు కూడా. దీంతో డైలీ కషాయం కూడా పెట్టి తాగొచ్చు అనమాట. హెల్త్కి చాలా మంచిది. నేనైతే 15 డేస్కి ఒకసారి ఇలా పచ్చడి చేస్తూ ఉంటానండి. దీన్ని వచ్చేసి మనం కట్ చేసి తీసుకొచ్చుకొని నీట్గా కడిగేసుకొని ఇలా వేయించుకొని పచ్చడి చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూసారా, మనం స్టవ్ మీద బాండిలో అది వేసేసాం కదా ఆయిల్, అందులో ఆకు వేసాము. బాగా కలిపి మూత పెట్టామంటే ఒక 10 నిమిషాలు కొంచెం మెత్తపడుతుంది అనమాట. ఒకసారి టెస్ట్ చేసుకోవాలి మనం ఉడికిందా లేదా అనేది. మళ్ళీ ఒకసారి 10 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఉంచాను అనమాట. ఇప్పుడైతే బాగా వేగిపోయింది మన కాకు. ఓకే, అది కూడా తీసేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టించుకుందాము. ఇవన్నీ చల్లారాలన్నమాట బాగా నీట్గా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అదే బాండ్లీలో కొంచెం ఆయిల్ మళ్ళీ వేసుకొని మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటోస్ కూడా అందులో వేసేసుకోవాలన్నమాట. టమాటోస్ వేయడం వల్ల టేస్ట్ వస్తుందన్నమాట పచ్చడికి బాగా. పల్లీలు వేసాం కదండి, పల్లీ చట్నీ ఎప్పుడైనా టొమాటో వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఓకే, టొమాటోస్ కొంచెం మెత్తపట్టడం కోసం ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేద్దాము. మనం తర్వాత మనం చట్నీ వేసుకుంటప్పుడు చూసి వేసుకోవాలండి. ముందు మనం వేసేస్తున్నాం కాబట్టి టొమాటోస్లో. ఓకే, అవి వేగుతూ ఉన్నప్పుడు కొంచెం ఒక నిమ్మకాయ సైజంతా చింతపండు తీసుకొని నీట్గా కడిగేసుకొని అందులోనే వేసేసుకోవాలి. టొమాటోస్తో పాటు చింతపండు కూడా బాగా మెత్తబడిపోతుంది అనమాట. ఓకే అండి, అది కూడా వేయించేసుకొని బాగా టొమాటోస్ బాగా మెత్తగా గుజ్జు అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి ఉంచుకోవాలి. అవి కూడా చల్లారుతాయి అన్నమాట. టమాటోస్ వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. ఓకే, అవి కూడా బాగా వేగాక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం చట్నీకి ప్రిపేర్ చేసుకుందామండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి వేసేసుకోవాలి అందులో. నెక్స్ట్ మనం ఒక 4-5 చిన్నుల్లిపాయలు వేసుకోవాలండి. మనం ముందుగా పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అవి పొట్టు తీసి ఉంచుకోవాలి. అవి కూడా అందులో వేసేసి కొంచెంగా సాల్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే ముందు మనం టొమాటోస్లో వేసి ఉంచుకున్నాం కాబట్టి వేసుకోవాలి. ఓకే, ఒక రౌండ్ వేసిన తర్వాత చూశానండి, కొంచెం కోర్స్గా వేసుకోవాలి కాబట్టి, కానీ కొంచెం పలుకులుగా ఉంది, అందుకని సెకండ్ టైం మళ్ళీ వేసేసాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఆకు, అది బాగా చల్లారిపోయింది అనమాట. దగ్గాకు కూడా అది కూడా వేసుకొని ఒక రౌండ్ వేసుకోవాలి. మరీ మెత్తగా వేయొద్దండి. చూసారా, కొంచెం కొంచెం ఆకులు కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టించుకున్న టొమాటోస్, చింతపండు వచ్చేసి అది కూడా వేసేసుకొని ఒక్క రౌండ్ కూడా వేయాలి దాన్ని కూడా. ఓకే అండి, ఎంతో టేస్ట్గా ఉండే పచ్చడి మనకు రెడీ అయిపోయింది. చూసారా, అది మనం ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. దీంతో కొంచెం ఆనియన్స్ పైన వేసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే అండి, ఇది రోటీస్లోకైనా బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. మన దోశలు వేసుకుంటాం కదా, దాంట్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఒకసారి చెప్పండి. ఓకే అండి, మనకు దగ్గాకు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.